యాడికి క్రైస్తవ కూడిక సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనం. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావలసిందిగా మనం చేయొచ్చు. ఈ కూడిక కొద్ది నిమిషాలలో ప్రార్థన ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మలను ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో దేవా, పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం గనక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి, అనేకులు నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మనము గత బుధవారమున దేనిని గురించి ధ్యానం చేశాము? లేయా నన్ను అడుగు అబ్బా, నేను చెప్తా అంటుంది. చెప్పు లేయా. దేని యందు మనం ధ్యానం చేశాము? యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు అనే మాట మీద మనం ధ్యానం చేశాం. ఈరోజు రెండవ భాగం, నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీలను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చలి అధికంగా ఉంది గనక ఈ చలి గాలుల వలన వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఎటువంటి బలహీనతలకు గురి కానివ్వకుండా కాపాడండి. పగటి కాలం అంతా మీరు కాపాడారు, మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం గనుక ఈ విధంగా చేరి నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ నిర్గమకాండం 1వ అధ్యాయములో యోసేపు ఎరగని ఒక క్రొత్త రాజు వచ్చి ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూసి యుద్ధము వచ్చినప్పుడు వీరు పరాయి వారితో చేరి
మనతో ఎక్కడ యుద్ధం చేస్తారో అని ఫరో ఇశ్రాయేలు ప్రజలను వారిని కష్టపెట్టి, వారిని శ్రమ పెట్టి, వారి ప్రాణములను విసికింపజేశారు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాట మనం చూస్తాం. వారు బానిసత్వంలో ఉన్నారు. దినచర్య ప్రకారము క్రమంగా ఇటుకలు ఇవ్వాలి. కానీ వారు ఆ స్థితిలోనే దేవునికి మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన కొన్ని వందల సంవత్సరాల నుండి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వారి మొర్ర వినెను. వారి మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కనుక విశ్వాసీ జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, ప్రశంసలు, శ్రమలు, పూదండలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే వారి మొర్ర దేవుని యొద్దకు చేరిందో 3వ అధ్యాయము 7-8 వచనాలలో ఐగుప్తు నుండి విడిపించుటకును వాగ్దాన దేశమునకు నడిపించుటకును దేవుడే దిగి వచ్చాడు. ఇప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము నిర్గమకాండము 16వ వచనములో ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. 4:31 యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనని మాట జనులు విని తల వంచుకొని ఆయనకు నమస్కారం చేసేది. తమ బాధను కనిపెట్టేనని. చూసారా, మన దేవుడు నీ కర్మ ఇంతేరా అని వదిలేసేవాడు కాదు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట మనం చూస్తాం. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే, సౌలు పౌలు గాక మునుపు దేవుని ప్రజలు హింసిస్తున్నప్పుడు ఆ దమస్కులో మిట్ట మధ్యాహ్నమున ఒక్క తన్నెల కల్లే ఒక్క బోర్ల పడ్డాడు. ప్రభువా నీవెవడు? దేవుని జవాబు, నువ్వు హింసించుచున్న క్రీస్తును అంటాడు. నిన్నెప్పుడు హింసించాను? నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు తమ బాధను
కనిపెట్టెనని వారు దేవునికి ఏం చేశారంట? నమస్కారము చేసిరి. విశ్వాసి జీవితంలో కూడా ప్రతి సమస్యలో ప్రభు మీద ఆధారపడాలి విశ్వాసి. 55వ కీర్తన 22వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అందుకే 115వ కీర్తన 12వ వచనములో దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును మా పిల్లలను ఆశీర్వదించెను. దేవుడు మమ్మును మరిచిపోలేదు. అది గొప్ప జవాబండి. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథములు అదే కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారి మొర్ర దేవుని యొద్దకు చేరింది. దేవుడు వారి పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. కనుక ప్రతి సమస్యలో విశ్వాసి ఆందోళన పడకూడదు, ప్రార్థించుట అలవరుచుకోవాలి. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఏమీ తెలిసి నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదాని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతీవు గనక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్ము. నాయందు ప్రేమ కలిగి. కారణమేమి? న్యాయాధిపతి గ్రంథములు ఏం చదువుతాము? ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. దేవుని భయము ఏమాత్రము లేని ఆ దినాలలో కరువు వచ్చినప్పుడు ఒక మనుష్యుడు బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళాడు. తన కుమారులకు పెళ్లి కూడా చేసేసాడు. అనతి కాలములోనే కుమారులు యజమానుడు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. నయోమి తన కోడళ్లకు ఛాయిస్ ఇచ్చింది, మీరు కూడా మోయాబులో ఉండిపోండి, నేను బెత్లెహేమునకు వెళ్ళిపోతాను. రూతు ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. నీ దేవుడే, నీ జనమే నిన్ను నన్ను
మరణము తప్ప మరి ఏదియో నిన్నెక్కడ పాతి పెట్టబడితే నన్ను అక్కడ పాతి. కానీ ఓర్ప పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు వెళ్ళి. కానీ రూతు అలా కాదు. దేశము కాని దేశములో ఒక వృద్ధురాలి కొరకు పొలములో కష్టించి పనిచేసి వృద్ధురాలను పోషించింది. ఇది తెలుసుకున్న బోయాజు ఇదిగో ఆమెతో ప్రేమగా మాట్లాడు, నా యందు నీ కటాక్షము ఉండనిమ్మో. విశ్వాసీ జీవితంలో మేలు చేయట యందు విశ్వాసి ఎలా ఉండాలంటే విసుకక ఉండాలి. ఎలా ఉండాలి? మేలు చేయటలో విసుకక. అందుకే ఇప్పుడు రూతు అంటున్నది, ఏమి తెలిసి నాయందు. యోబు కూడా ఇదే అన్నాడు, నేను ఈ స్థితిలో రావడానికి దేవుని కృప, కానీ నాకున్న సమస్తములు ఇతరులకు భాగమిచ్చాను అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం నుండి ప్రారంభం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనము నుండి ప్రారంభం. ఏమంటున్నాడు యోబు? బీదలు ఇచ్చయించు దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాన్ల కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగలను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగలను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందని ఎడల, గుమ్మములో సహాయము దొరుకుననుకొని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడల, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలలోని విరిగిపోవునుగాక. సరే, తనకు తాను సంతోషించలేదు యోబు. తనకున్న దానిలో ఇతరులకు ఇచ్చాడు. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయములో గొర్రెలను గురించి ఏమన్నాడు? నేను ఆకలితో ఉంటిని, నాకు ఆహారము, నేను వస్త్రహీనుడై ఇంటిని, నాకు వస్త్రములు, నేను ఖైదులో ఉంటిని, మీరు చూడా నీకెప్పుడు చేశామయ్యా అంటున్నారు. నా నామము నా బీదలైన వారికి చేస్తే నాకు చేసిన. బోయాజు రూతును ఆదరించాడు, చేరదీశాడు. రూతును బోయాజు అన్ని విషయాలలో ఆమెకు సహాయకుడుగా ఉన్నాడు. అందుకే నాయందు కటాక్షించి. అందుకే చెప్తూ ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పెడు బియ్యం ఉండంగానే, అందులోనే సరే
ఇతరులకు సహాయం చేయి. ఎప్పుడైతే రూతు అత్త కొరకు ప్రయాసపడిందో యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరును యేసు ప్రభు వారు లిఖించారు. 5 మంది సహోదరుల పేర్లు తలుకు బెలుకని కనబడతారండి యేసు ప్రభు వంశావళిలో. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులకు నీవు సహాయం చేయాలి. 3వ మాట, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులను దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అవి మీరు తలంచుకొని లోకంలో ఏవేవో తలంచుకుంటాం, కానీ దేవుడు నీ జీవితములో నీ కుటుంబములో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసినారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు సమూయేలు. ఎందుకు? మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొందరు భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొందరు భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఎట్లాగా భయము? ఎట్లాగా ఏదైనా కనపడితే అసలు ఉలిక్కి పడడం. భక్తి ఏదైనా కనపడితే అసలు అబ్బో వల్ల మాలిన భక్తి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే భయభక్తులు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. చాలామంది ఏడిపోయిందంటే దేవుడు మాకేమిచ్చాడు 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 అంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమవుతుందో? సంపాదన కంటే సంపద కంటే ముఖ్యమైనది ఏంది? ప్రాణము. సంపద కంటే ముఖ్యమైనది ఏంది? ఆరోగ్యము. సంపద కంటే ముఖ్యమైనది ఏంది? ఆయుస్సు. చనిపోయిన వాడి మీద 100 టన్నుల బంగారం పెట్టు, అబ్బాబాబా బరువు ఉందిరా, ఇంత బంగారం ఎందుకు పెడతారా అంటాడు వాడు. వాడు సచ్చినట్టోడు, వాడికి ఏం తెలుస్తుంది? ఈరోజు ప్రాణముతో ఉన్నాను అంటే ఇది నీ కృప. ఆ ధనవంతునితోనే అన్నాడు కదా దేవుడు. ఆ ధనవంతుడు ఏమన్నాడు ధనవంతుడు? ప్రాణమా తినుము త్రాగుము, విస్తారమైన సంపద నీకు సమకూర్చబడి ఉన్నది అని బయటికి చెప్పుకోలే. తనలో తాను. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఈ ఫూల్ అని ఉంది.
ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. ఇదంతా ఎవరి వశము అగును అని యేసు ప్రభు అంటారు. దేవుని యందు భయభక్తులు మర్చిపోతున్నాం మనం. చూడు, ప్రార్థనల కంటే ఎప్పుడు వస్తున్నాము చూడు. ప్రార్థనల కంటే ఎప్పుడు వస్తున్నాము? పాట పెట్టలేదులే, ఇంకా పిలిచలేదులే, ఇంకా ప్రార్థనే చేయలేదులే, ఇంకా పాటే పాడేది లేదు. అప్పుడే బుధవారం వచ్చిందా? నేను బుధవారం అనేది కూడా మర్చిపోయినాను రా. సరే, ఎందుకు? లోక సంబంధమైన వాటితో నిండిపోయింది నీ హృదయం. ప్రభు పట్ల ఉంటే కదా, ప్రభు పట్ల భయము భక్తి అనేది ఉంటే ముందే వచ్చేస్తుంది. మన జిల్లా కలెక్టర్ గారు ధారా మరియమ్మను, మరియమ్మ శుక్రవారం నువ్వు చక్కగా డ్యూటీ చేస్తున్నావు, ఎక్కడ నింద లేదు, నీకు ఒక అవార్డు ఇవ్వాలి, 10 గంటలకల్లా శుక్రూరులో ఉంటాను అని అన్నాడు అనుకో, ఎంత పోతుంది చెప్పు శ్వేత? 12కి పోతుంది, 13కి పోతుంది, రాత్రి పోయి ఉంటుంది కదా. మళ్ళీ బస్సులు ఎట్లెట్లనో అని. ఒక మానవ అధికారి కలవాలంటే ఎంత ఆసక్తి చూపుతాం చూడు. ప్రభును కలుసుకోవాలంటే, ప్రభు సన్నిధిలో కనపడాలంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలి అంటే వచ్చిన 2 గంటల్లో 26 సార్లు బయటికి లోపలికి, బయటికి లోపలికి. ఏమనుకుంటారు? ఈయన ఏమైనా దేవుని యందు భయభక్తులు గలవాడా అని అనుకుంటారు. సరే, అధికారం ఉన్నప్పుడు బయటికి లోపలికి పోతామా? తొందర పనులు వచ్చినా కూడా, ఇబ్బంది పెడుతున్నా కూడా అట్లే బిగబట్టుకొని తొందరగా అయిపోయింది సార్, నాకు వేరే పని ఉంది, ఇంకా ఏంది ఇంతసేపు అని నసుకుతా గసుకుతా ఆయన అయిపోయేంత వరకు అట్లాగే ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేరకల్లే స్వేచ్ఛ. కానీ భక్తులు అలా అనలే. దుప్పి నీటి గోల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము జీవము గల దేవుని దర్శించుటకు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదనో. అది భక్తుల యొక్క కోరిక. నీ హృదయములో శరీరం అంతా ఉంటే దేవుని ఆత్మ ఏమని పనిచేస్తుంది? కనుక ఆయన మీ ఎడల చేసిన గొప్ప కార్యములను తలంచుకొని దేవుని యందు భయభక్తులు ఉండాలి. మరొక మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ పట్టణమును, ఆ దేశమును జయించుటకు మనకు శక్తి చాలును అంటున్నాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. వాగ్దాన దేశానికి జాతుల ప్రకారము 12 మందిని పంపాడు మోషే, యెహోషువ. మోషే కాలములో కాలేబు, యెహోషువ నిండు మనసుతో ప్రభును వెంబడించారు. అప్పుడే 2 గుంపులు అయినాయి. 10 మంది ఒక గుంపు అయినారు, 2
ఒక గుంపు పోయింది. 10 మంది చెడ్డ సమాచారము చెప్పి జనుల హృదయమును ఏం చేశారంట? కరగజేశారు. మనం ఎక్కడికి వెళ్తాం? ఆ పట్టణములు ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి. అక్కడ అనాకీలను చూశాం. ఆ అబ్బా వాని దగ్గర నిలబడితే వాని ప్యాంట్ అంతా కూడా లేనయ్యా నేను, మనం పోతే చిత్తు చేస్తారు. కానీ కాలేబు యెహోషువ, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశము మనకి. చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు తెగులు చేత చచ్చారు. విశ్వాసముతో వెంబడించిన కాలేబు యెహోషువ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అది వాళ్ళు అంటున్నారు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల. యేసు ప్రభుని గురించి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పరలోకపు వాణి ఏమని సాక్ష్యం ఇచ్చింది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు మన యందు ఆనందించిన ఎడల, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన జీవితములో, మన కుటుంబాలలో. ఆదికాండం 18వ అధ్యాయములో మొట్టమొదట తండ్రి అయిన దేవుడు అబ్రహాం ఇంటికి దిగుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు దిగుతూ ఉన్నప్పుడు కుమారుడైన క్రీస్తు అడుగుతున్నాడు, ఎప్పుడు ఈ మధ్యాహ్నం ఎందుకు బయలుదేరుతున్నాడు? అబ్రహాం ఇంటికా? నేను వస్తాను. కుమారుడైన దేవుడు దిగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూశారు. దేవుడు మన యందు ఆనందించిన ఎడల. అబ్రహాం అంటున్నాడు, నీ దాసుని దాటిపోనివద్దు, కాస్త సేద తీర్చుకోండి, ఆతిథ్యం చేయ మరవకుడి. ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అబ్రహాం ఇల్లంటే చాలంట. పరలోకములో ఉన్న ప్రభు తలుపు యొద్ద ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనికి కనబడెను, 3 మనుషులు అతని ఎదుట నిలబడిరని మాట మనం. ఇప్పుడు కాలేబు కూడా అదే అంటున్నాడు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల. విశ్వాసి జీవితములో, ఈ లోకములో మనం ప్రభును సంతోషపెట్టే వారముగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయము 13వ వచనం. తొమ్మిది 13. తమ పితరుల ఇళ్లకు పెద్దలైన 1706 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు, వట్టివారు కాదు. గలతీ పత్రికలో ఉంది కదా, ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని తలంచుకుంటే అది నిష్ప్రయోజనము అంట. వీరెవరంట? దేవుని మందిర సేవ సంబంధమైన పనుల యందు మంచి గట్టివారు. బుధవారం చూడు, చాలామంది సహోదరులు ఎగనామం పెట్టారు, కానీ సహోదరులు చలి అనక
ఎందుకు? దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. దేవుని మందిరములో, దేవుని సంఘములో దేవుని వాక్యము లభిస్తుంది. చూశారా? ఎందుకు రాలేదు అన్నామనుకో, సాకులు చెప్పే అలవాటు ఎక్కువైపోయింది ప్రజలు. సాకులు కాదు కావాల్సిందేది, దేవుని మందిరములో కనబడేది కాదు. వీరు దేవుని మందిర సేవా కార్యక్రమాల యందు మంచి గట్టివారు. విశ్వాసీ జీవితములో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి యందు, అప్పటికప్పటికి కాదు. మధ్యరాత్రి వచ్చి ఒకడు వచ్చి ప్రభుని గురించి చెప్పు అంటే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నాకేం తెలుసు, ఫోన్ నెంబర్ ఇస్తాను, అటుకు పో, మా పాస్టర్ అయ్యి చెప్తాడు అంటే వాడు ఇటుకు వచ్చే లోపల చచ్చిపోయాడు అనుకో, వాని ఆత్మకు ఎవరు భారము? నువ్వే. ఎందుకంటే నువ్వు వాడికి పంపించావు. నీలో ఉన్న నిరీక్షణను గురించి ఏతువడు ప్రతి వారికి నీ ప్రభుని గురించి ప్రకటించాలి. అవునయ్యా, మా జీవితాలలో కూడా మేము కూడా ప్రభు నమ్మనప్పుడు నలిగిపోయి ఉన్నాం, బలహీనంగా ఉన్నాం. యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరించామో, విశ్వాస మార్గములు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నామో, ఆయనే వృద్ధిలోకి తీసుకొని వచ్చారు. ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. అమ్మా, దేవుని యందు విశ్వాసం, అయ్యా దేవుని యందు విశ్వాసం, దేవునికి లోబడయ్యా. దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఒప్పుకుంటే చాలయ్యా, క్షమిస్తాడు. నపుంసకుడు ప్రభును తెలుసుకుంటానే, నీళ్లు కనపడతానే ఏమడిగాడు? బాప్తీసం ఇచ్చుటకు ఏమైనా అడ్డమా అన్నాడు. లేదు, నువ్వు సిద్ధంగా ఉంటే చాలు, నీకు ఇచ్చేస్తాను. ఇదే రక్షణ దినం. దేవుని మందిర సేవా కార్యక్రమాలలో మంచి గట్టివారు విశ్వాస జీవితంలో ప్రభు పని కొరకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికిని ఎల్లప్పుడూ చెప్పుటకు సిద్ధముగా ఉండండి అంటుంది బైబిల్. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయము 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకై ఆయన నిన్ను నియమించి. సొలొమోను గురించి, సొలొమోను పుట్టుకను బట్టి 2 రాజులు, ఒక రాజు ఒక రాణి
దేవుని స్తుతిస్తున్నారండి. హీరామ్ అనేవాడు దావీదు స్నేహితుడు. దావీదునకు జ్ఞానము గల ఒక కుమారుని దయచేసినందుకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని హీరాము స్తుతించాడు. ఇప్పుడు షేబా దేశపు రాణి కూడా దేవుని స్తుతిస్తా ఉంది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించుటకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం. మన పిల్లలను బట్టి సరే, ఎవరి అమ్మాయి బైబిల్లో చక్కగా చెప్తుందండి. అదే తాతయ్య వల్ల ఈట తాతయ్య వాళ్ళ కుమార్తె అండి. 2 జల్లు కూడా వేసుకొని వచ్చింది. కానీ బైబిల్ వాళ్ళు చెప్తాదండి. అమ్మాయి ఎవరు నేర్పారు? మా కళా మేడం నేర్పిందండి. రైట్ రైట్, అట్లా ఉండాలి పిల్ల. చూసారా? నా పేరు ఖుషి. నేను ప్రార్థన చేసుకున్నాను. అందరికి వందనాలు. ఏం సుందరి, చిన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా పలికావు అంటే నాకు ఆ ఛాన్స్ ఆడుంది డాడీ అంటాను మా సుందరి. ఇప్పుడు లేయా, మై నేమ్ ఈజ్ లేయా, ఐ ఆమ్ ప్రేయర్, ఐ ఆమ్ రీడింగ్ ద బైబిల్ అని పెట్టేస్తుంది ఇంగ్లీష్లో. చిన్నప్పుడు హృదయమే నీ ఆలయమును పాట పెడితే చర్చి కాడ రౌండ్ తిరిగి ఆట ఆడినాము కానీ, ఎగిరే ఆట ఆడినాం కానీ, లేయాలాగా నా పేరు లేయా, ఐ ఆమ్ ప్రేయర్, ఐ ఆమ్ రీడింగ్ ద బైబిల్ అని పెట్టేస్తుంది. చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయ దుర్గమును స్థాపించితివి. ఆ పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ సమయానికి మనం ఉండకపోవచ్చు, ఉండొచ్చు, చెప్పలేవు. కానీ పిల్లలు రేపు దేవుని ఘనపరిచే పిల్లల్లాగా ఉన్నారంటే ఆ సంఘానికి ఎంత సాక్ష్యం. షేబా దేశపు రాణి దేవుడు నీ యందు ఆనందించి ఇశ్రాయేలీయుల సింహాసనం మీద నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం. మన పిల్లలు సమాజంలో మన పిల్లలను బట్టి మన కుటుంబాలకు సాక్ష్యం రావాలి. అది ఒకరోజుతో రాదు. నిరంతరము ప్రార్థించుట, బైబిల్ చదువుట, దేవుని మందిరములో సహాయపడుట. చూసారు? ఇక మిగతాది ఆయన చూసుకుంటాడు. నువ్వు ఈ కార్యక్రమాలలో ఉంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. మరొక మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31:10 లేదా 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు బాల్యములోనే దేవునికి లోబడిన పిల్లలు, బాల్యములోనే దేవునికి హృదయాన్నిచ్చిన పిల్లలు,
బాల్యములోనే మోకరించి ప్రార్థించే పిల్లలు, బాల్యములోనే వారి పాఠ్య పుస్తకాల కంటే దేవుని గ్రంథం చదివే పిల్లల యొక్క జీవితాలలో ఆయన అనేకమైన మేలు దాచి ఉంచాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్ సెలవిస్తావు. ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, సరైన పేరు లేకపోవచ్చు, సమాజంలో అట్టడుగులో ఉండొచ్చు ఒకవేళ, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి ఆయన తీసుకెళ్తాడు. ఏమి లేకపోయినా దేవుని యందు భయభక్తులు నేర్పు. సామెతల గ్రంథంలో మరొక మాట ఉంది, వివేకము లేని ఎవరంట? సుందర స్త్రీ పంది ముక్కు మీద ఉన్న బంగారు కమ్మి వంటి. అందగత్తే కానీ దానికి తగినట్టుగా లేదు. పందికి బంగారము కడియము తగిలించినామనుకో, అది బురదొలికి పోతుందా? దాని పనే అది. ఆ మురిగుంతలే ఇష్టం దానికే, ఏం లాభం? కానీ నెనరుగల స్త్రీ ఏం చెప్తుంది బైబిల్? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంట. యోగ్యమైనది. కుటుంబములో ఎన్ని బలహీనతలు ఉన్నా, భర్త ఎన్ని విధాలుగా హింస పెడుతూ ఉన్నా, మాటల చేత, సూటిపోటి మాటలతో, కనీసం 4 ముద్దలు తిందాము అంటే చాలు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే అన్నం తినేటప్పుడే వస్తాయని బైబిల్లో ఉంది కదా. ఎక్కడుంది రమణ కుమారి? ఎక్కడుంది? ఇద్దరు అక్కచెల్లెళ్ళు తీరు అన్నాన్ని గుచ్చిందో లేదో అన్నట్ల చిచ్చి అది వస్తుంది ముందే గుడ్డు ముద్దు సరే పాపం అట్లా ఇసిరేసిపోయింది. కుటుంబంలో ఎప్పుడు సమస్యలు వస్తాయి? అన్నం తినేటప్పుడే. ఫోన్ చూసేటప్పుడు ఏమీ రావు. కశ్వేత ఫోన్ ఎన్ని గంటలైనా చూస్తున్నా ఏమీ రావు. ఆ ఫోను చూసేటప్పుడు బట్టలు ఉతకవా అంటే చాలుగా కదా. జాగ్రత్త. అందుకే నేనేం చెప్తానంటే, అమ్మ అన్నం తినేటప్పుడు ఏం పెట్టాక అమ్మ అని చెప్తాను. సమస్యలు పెట్టాక తల్లి అని చెప్తాను నేను. నాకే కోపం వచ్చదు ఒక్కోసారి. తట్ట ఇసిరేసి బుద్ధి అవుతుంది బయటికి అట్లే. ఎందుకంటే చిన్నప్పుడు మా నాయన గిన్నెలు ఇసిరేసేటోడు. ఆ రోజు గిన్నెలు ఇసిరేసాడంటే ఆ రోజు బువ్వలేదు. తాగి వచ్చాడు అంటే మూకట్లు కుండలు బగలాల్సిందేదే. ఇంకా మంచినీళ్ళతో తాగి వండుకోవాల్సిందేదే. సరే జాగ్రత్త. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. దైవ భయము నేర్పు. దేవుని యందు భయభక్తులు నేర్పు. వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని యందు దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను.
దేవుడు మన యందు ఆనందించిన ఎడల, రూతు నా యందు ప్రేమ కలిగి అనే మాట మనం చూస్తాం. సమూయేలు అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినవి తలంచుకొని సేవా సంబంధమైన కార్యముల యందు వీరు మంచి గట్టివారు. షెబా దేశపు రాణి దేవుని స్తుతిస్తూ ఉన్నది, నీ యందు దేవుడు ఆనందించి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, మరికొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు ప్రయాసపడుతున్నారు. అందులో రాజయ్య బిషప్ డ్యూటీలో ఉన్నారు. వారి డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించమని అడుగుతాం. యేసు ప్రభువా, మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రజలను దీవించండి. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. నైనా రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. నైజీరియా దేశము కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఉన్మాదులు నీ ప్రజలను పిట్టల్లాగా కాల్చి పడేస్తున్నారయ్యా, కనికరం చూద్దాం. మా దేశంలో దేవుని పని కొరకు అవమానం పొందుతున్నారు, ఆస్తి కోల్పోతున్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. అయినను వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు, అద్భుతమైన సహాయం దయచేయండి. ఆయన భార్య పిల్లలను దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రిని, స్టాఫ్ను మీరు దీవించండి. టీవీ పరిచర్యను మీరు బలపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెసరవాయిలో శనివారం ఎంగేజ్మెంట్ ఉండగా అద్భుతంగా జరుగుటకు సహాయం మీరు దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. యాన్నం జోసెఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాషణకు సూపు దయచేయండి. సుదర్శన భార్య గారికి ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రీరామ్మూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. కాసుల ఇసాక్ గారు ఆసుపత్రిలో ఉన్నారు, ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. మరి దొరైస్వామి కృపమ్మ కుమారుని దీవించండి. ఆయన పరీక్షలు రాస్తున్నాడు. పాలు పంట పొలాలు దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా ప్రతి పంటను మీరు దీవించండి. నూతనంగా పంట వేయించుండగా మీకు కృపను దయచేయండి. గొప్ప ప్రమాదం నుండి తప్పించాలి, మీకు స్తోత్రములు. భార్య భర్తను దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని
ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.